నమస్తే అందరికి, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో మనకు ఒక మంచి రెసిపీ పరిచయం చేయడానికి ఒక క్యూటీ రాబోతుంది. లెట్స్ వెల్కమ్ స్నికిత. హాయ్. హాయ్ అనుష. హలో, ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? నేను బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాను ఇప్పుడు. సో మేము హైదరాబాద్లో ఉంటాము. ఇక్కడికైతే మా ఇంట్లోంచే వచ్చాను నేను. అంటే నేనేమైనా ఎక్కడి నుంచి వచ్చాను? నేను కూడా ఇంట్లో నుంచి వచ్చాను రా. ఓకే, అంటే షూటింగ్ నుంచి ఏమన్నా వచ్చారేమోనని. నీ ఫేవరెట్ హీరో ఎవరు అనుష? మహేష్ బాబు. ఓ ఫస్ట్ సినిమా మహేష్ బాబుతోనే అయితే. అరే ఏంట్రా ఇన్నేస్తుంది ఇవాళ. ఓకే, వెంటనే నీతో ఇంకా బిస్కెట్లు వేయించుకోవాలని నాకు కూడా ఉంది. బికాస్ నన్ను ఎవరు పొగడట్లేదు ఈ మధ్య. నీతో ఇంకాస్త మాట్లాడే ముందు ఈ రోజు మాకు చూపించే రెసిపీ అండి. సో ఇవాళ నేను స్నాకీ బేబీ కార్న్ చేస్తున్నాను. సో ఇవాళ మనం స్నాకీ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్నాకీ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్, నూనె, బియ్యం పిండి, మైదా పిండి, చాట్ మసాలా పౌడర్, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు. సో స్నాకీ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. స్నికిత, సో మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాం. బికాజ్ ఇది డీప్ ఫ్రై కాబట్టి మనం ఇది మిక్స్ చేసుకునే లోపు ఆయిల్ వేడైపోతుంది. మనం ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో పోసేద్దాం. సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కేలోపు నెక్స్ట్ ఏంటి? సో మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బేబీ కార్న్కి మ్యారినేషన్ అంతా చేద్దాము. ఇది ఫస్ట్ వచ్చేసి మనకి రైస్ ఫ్లోర్. ఇది 3 స్పూన్స్ వేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం మైదా వేసుకుందాం. ఓకే, మైదా 2 స్పూన్స్ సరిపోతుంది. అండ్ దెన్ కార్న్ ఫ్లోర్. ఓకే, కార్న్ ఫ్లోర్ మనకి 1 స్పూన్ చాలు. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని అంతా మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేద్దాం. గరం మసాలా, ఓకే, మనం ఇది ఫుల్ యాడ్ చేసుకుంటాం. దిస్ ఇస్ చాట్ మసాలా. ఓకే. అండ్ దెన్ మిరియాల పొడి. అండ్ మనం సాల్ట్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేద్దాం. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇందులో వాటర్ వేసుకుందాం. ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయిందా? అంతే. సో ఇప్పుడు మనం ఈ బేబీ కార్న్స్కి టూత్ పిక్స్ పెట్టుకొని దీంట్లో డిప్ చేసి ఆయిల్లో వేయాలి. టూత్ పిక్స్ రెడీ. ఒక్కొక్క బేబీ కార్న్ తీసుకొని ఇలా దీంట్లో పెడదాం. సో ఇలా మనం వేరేవి కూడా ఇందులో డిప్ చేసుకుందాం. ఎవరైనా తిన్నాక ఆ పుల్లలు పెట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది. నువ్వేమో డైరెక్ట్ పుల్లనే అందులో కూర్చేస్తాం స్టార్టింగే. కష్టం లేకుండా ఇప్పుడు అదే టూత్ పిక్ తీసి మేము క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. వంట చేస్తావా ఇంట్లో? యా, చాలా చేస్తాను. చాలా చేస్తావా? నీ ఫేవరెట్ ఏంటి? నేను ఎక్కువ బేకింగ్ చేస్తాను. ఓకే, కేక్స్, బిస్కెట్స్. సో కోవిడ్ టైంలో చాలా కేక్స్ బేక్ చేశాను నేను. అంటే మా ఇంట్లో బర్త్డేస్కి అండ్ ఆల్ కూడా నేను చేశాను. సో అలా బేకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. అప్పటి నుంచి కుకింగ్ కూడా ఇలాగ స్నాక్ ఐటమ్స్ అవన్నీ చేస్తాను. మరి బేకింగ్ మీద ఇంట్రెస్ట్తో బీటెక్ పైన ఇంట్రెస్ట్ ఏమైనా పోయిందా? లేదు, అదే ఇదే. బీటెక్ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్? ఏ గ్రూప్ అసలు నువ్వు? కంప్యూటర్ సైన్స్. సో సిఎస్సి అంటే సాఫ్ట్వేర్ జాబ్ కదా? అంతేగా. ఎందుకురా రొటీన్ 9 to 5 జాబ్కి వెళ్దాం అనుకుంటున్నావు? ఇంకేదైనా చేసుకోవచ్చుగా. నాకు కోడింగ్ అంటే ఇష్టం అక్క. నీకు కోడింగ్ అంటే ఇష్టం, నాకు కోడ్లు అంటే ఇష్టం. అంటే తినే కోడి. ఓకే. ఓకే, ఆ కోడింగ్ రాక ఎక్కడున్నా నేను. మరి కోడి వండుతారా మీరు? అయ్యో, తినడం మాత్రమే తెలుసు నాకు. వంట అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. హార్డ్ క్వశ్చన్స్ అడగకూడదు నాకు. సో ఇప్పుడు మొత్తం ఏఐ అంతా టేక్ ఓవర్ చేస్తుంది కదా. ఎవరు చూసినా ఏఐ. మా జాబ్లే పోతున్నాయి. రేపు పొద్దున యాంకర్ని కూడా ఏఐ పెట్టి చేసుకుంటారేమో. సో నీకేమైనా అటు సైడ్ ఏమైనా నాలెడ్జ్ ఉందా? ఏఐ సంథింగ్ మీ కాలేజ్లో నీకు ఏమైనా సబ్జెక్ట్ ఉందా, లేకపోతే ఏంటి? అంటే మాకు ఏఐఎంఎల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఆల్సో వాటి రిలేటెడ్ ఉంటుంది. ఓకే, యా, కొంచెం ఐడియా ఉంది. అది కూడా కొంచెం ఐడియా ఉంది. బట్ యూ వాంటెడ్ టు గో ఇంటూ కోడింగ్ సైడ్.
ఫుల్ పైసలు రా కోడింగ్ లో తెలుసా? యా, డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ UI/UX డిజైనర్, ఆయన కూడా సాఫ్ట్వేరే. అక్కడ నుంచి వచ్చింది ఈ కోడింగ్. రెడీగా ఫ్రై సో చేసుకుందాం. మనకి ఇవన్నీ కూడా మ్యారినేట్ అయిపోయాయి కాబట్టి ఇవి మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా 1 by 1 మనం తీసి ఇందులో వేద్దాం. ఎట్లా మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఓకే. ఉప్పు కప్పు రంబు చెప్తావా మా కోసం? అమ్మో కష్టం అక్క. కష్టం ఏంట్రా, తెలుగు ఎంత ఈజీ, చిన్న పంచి నేర్చుకుంటున్నాం, ట్రై చేయి. ఓకే అక్క, మీరు హాఫ్ చెప్పండి, నేను మిగతా హాఫ్ చెప్పేస్తాను. షిట్ 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 షిట్, సరే ట్రై చేయి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య. మిగతా సగం నీదే కదక్క. ఇది మాడిపోతున్నట్టు, ఇది మాడిపోతున్నట్టు, ఒకసారి తిప్పుదామా? తిప్పుదాం. తిప్పేసాంగా, మిగతా సగం చెప్పేసాయి. నేను ఫస్ట్ నుంచి చెప్తాను, లేకపోతే ఫ్లో మిస్ అయిపోతుంది. ఓకే ఓకే. ఉప్పు కప్పు రంబు నొక్క పోలికలుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య. పురుషులందు అబ్బా పురుష్, అందుకే ఇట్లాంటివి నన్ను అడగకూడదు, ఇలాంటివి వస్తాయి బయటికి. సో నీకు పాటలు వచ్చు అని చెప్పావు కదా, ఒక పాట. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, మనం ఇది టేస్ట్ చూసే ముందు పాడతాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఆయిల్లోంచి బయటికి తీసేద్దాము. సో మనం ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. సో సర్వింగ్ ప్లేట్ ఇస్తాను నీకు. ఓకే, సో ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం. సో ఇప్పుడు మన స్నాకీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది. బా, స్మెల్ అయితే అదిరిపోయిందిరా. సో చూసారు కదా మన స్నికిత చేసిన స్నాకీ బేబీ కార్న్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూద్దాం. స్నాకీ బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్, నూనె, బియ్యం పిండి, మైదా పిండి, చాట్ మసాలా పౌడర్, కార్న్ ఫ్లోర్, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు. స్నాకీ బేబీ కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్యం పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తరువాత గరం మసాలా, చాట్ మసాలా, మిరియాల పొడి, ఉప్పు వేసి తగినంత నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉడికించిన బేబీ కార్న్ ని కలిపి పెట్టుకున్న మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్ తో డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ స్నాకీ బేబీ కార్న్ రెడీ. చూసారు కదా మన స్నికిత చేసిన స్నాకీ బేబీ కార్న్ రెసిపీని. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా, బట్ ఏదో మర్చిపోతున్నట్టున్నా, సాంగ్ వాడుతా అన్నావు. నేనా వేరే ఎవరో నేనే ఉన్న సందేహంలోనా, నా ఎండ మావిదారుల్లో నవ్వులు పూసే, నా రెండు కళ్ళ వీధుల్లో వెన్నెల కాసే, నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే, ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్నీ చాంగుబల 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 ఇవాళ నేను ఎలా మారిపోయా చెంగుమని బలేగా, చాంగుబల 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని బలేగా. చప్పట్లు, చిటికలు చిటికలు, సౌండ్ ఎక్కువ రావద్దని. చాలా బాగా పాడావు. ఇదే ట్రాన్స్లో ఇది టేస్ట్ చేసేసి ఎట్లుందో చెప్పేస్తా. అదిరిపోయిందిరా. బాగుందా? బాగుంది. నువ్వు చేసాక బాగుండదా? మీరు చేసినా కూడా బాగుంటుంది, బట్ ఇవాళ మీకు కుదరలేదు చేయడానికి అంతే.
మీరందరూ నాకు వంట చేసి పెడితే నేను తినడానికే పుట్టాను. అదృష్టం అక్క. సో స్నికిత, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఈ రెసిపీని ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళకి టేస్ట్ చేయించు. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్. బాయ్. చూసారు కదా స్నికిత చేసిన స్నాకీ బేబీ కార్న్ అద్భుతంగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ మరొక ఎపిసోడ్లో ఇంకో యంగ్స్టర్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.